సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు గ్రో యాప్ లో ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు ప్రాక్టికల్ అయితే చూపించబోతున్నా. మనం ఏ స్టెప్ ని ఎట్లా చేయాలి, ఏ ఆప్షన్ మనకు ఎట్లుంటది, ఎట్లా యూస్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి ఎగ్జామ్ ప్రాక్టికల్లీ చూపిస్తా బ్రో. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఏంటంటే మనము ఒక మంచి స్టాక్ ని అయితే పిక్ చేసుకోవాలి. సో ఒక స్టాక్ ని కూడా ఎట్లా పిక్ చేసుకోవాలి అంటే, మనం ఏ స్టాక్ లో చేస్తున్నామో దాంట్లో మనకు మూమెంట్ అనేది ఉండాలి. మూమెంట్ లేని స్టాక్ లో చేస్తే వేస్ట్ గా లాస్ అవుతుంది, మనకు టైం బొక్క అన్నట్టు. అందుకోసం ఒక మంచి స్టాక్ ని ఎట్లా పిక్ చేసుకోవాలో సీక్రెట్స్ కూడా మీతోని రివీల్ అనేది చేస్తా, కొన్ని సీక్రెట్స్ కూడా మీతో షేర్ చేస్తా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే నేను గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో గైస్, మీరు కనుక ఇప్పటి వరకు గ్రో లో అకౌంట్ ఓపెన్ చేయకపోతే నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, ఓపెన్ చేసుకోండి. లేదంటే మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఎగ్దమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటది. ఎనివేస్ గైస్, ఈ రోజు అయితే మనం ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఏ విధంగా చెయ్యాలో మీకు ఒక డెమో లాగా ప్రాక్టికల్లీ చూపిస్తా, జాగ్రత్తగా అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనం ట్రేడింగ్ చేయాలంటే ఏంటంటే మన అకౌంట్ లో ఫండ్స్ అయితే ఉండాలి కదా బ్రో. అంటే పైసలు ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఎట్లా విత్డ్రా చేసుకోవాలనేది మనకు తెలిసి ఉండాలి. ఒకవేళ ఇదే తెలియకపోతే మనం ట్రేడింగ్ ఎట్లా చేయగలుగుతాం చెప్పండి. అందుకోసం మీకు ఫండ్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. జస్ట్ 5 సెకండ్స్ లో అయిపోతుంది. దాని తర్వాత మనము డైరెక్ట్ గా ట్రేడింగ్ ఎట్లా చేయాలో మీకు చూపిస్తా. ఓకే, చూస్తుండండి జాగ్రత్తగా. సో ఇప్పుడు ఫండ్స్ యాడ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పైన చూసుకోవచ్చు, ఇక్కడ మనకు మన ప్రొఫైల్ ఐకాన్ అయితే ఉంది కదా బ్రో. సింపుల్ గా దీనిపైన అయితే క్లిక్ చేసుకుందాం. సో దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, నా దగ్గర 9442 రూపీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీకు 00 అనేది షో చేయొచ్చు. సో ఇక్కడ ఫండ్స్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ పక్కన చూసుకోవచ్చు, ఇక్కడ యాడ్ మనీ అని మనకు ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా. సింపుల్ గా మనం ఏంటంటే ఈ యాడ్ మనీ పైన అయితే క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో సింపుల్ గా అంతా టైప్ చేసుకోండి. ఇప్పుడు 5000 అనుకుంటే 5000, 10,000 అనుకుంటే 10,000, మీ ఇష్టం, మీ పైన డిపెండ్ అయితే ఉంటది. సో దాని తర్వాత ఇక్కడ సింపుల్ గా కింద యాడ్ మనీ అని ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్ గా ఫోన్ పే లకి అయితే వెళ్ళిపోతారు. సో అక్కడ నుంచి మీరు గుర్తు పెట్టుకోండి, మీరు ఈ గ్రోలో ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి పెట్టుకుంటారో అకౌంట్ ఓపెన్ చేసే ముందు, సో అదే బ్యాంక్ అకౌంట్ తోనైతే మీరు మనీ అనేవి పే చేయండి, మీకు యాడ్ అయిపోతాయి. ఒకవేళ మీరు వేరే బ్యాంక్ అకౌంట్ తోనే యాడ్ చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి, మీ మనీ ఏం కట్ కావు, డోంట్ వరీ. ఓకేనా, గుర్తు పెట్టుకోండి, అదే బ్యాంక్ అకౌంట్ తోనైతే యాడ్ చేసుకోవాలి, సరేనా? సో ఈ విధంగా అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నా దగ్గర ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి, అందుకోసం నేను యాడ్ చేస్తానే. సో సింపుల్ ఇప్పుడైతే హోమ్ పేజ్ కి అయితే వచ్చేసిన. సో ఈ విధంగా అయితే గైస్ మనం సింపుల్ గా ఫండ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంట్రాడే ట్రేడింగ్ కూడా ఎట్లా చేయాలో చూపిస్తా. మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా అయితే చూడండి. సో ఇప్పుడు మనం గైస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం కోసం దీంట్లో గ్రో యాప్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు పైన ఒక సెర్చ్ ఆప్షన్ అనేది ఉంటది బ్రో. దీనిపైన అయితే క్లిక్ చేసుకుందాం. దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి మీరు ఏ స్టాక్ లో అయితే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టాక్ నేమ్ సెర్చ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి అని సెర్చ్ చేసుకుంటా, నాకు హెచ్డిఎఫ్సి యొక్క స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఒకవేళ మీరు ఇక్కడ రిలయన్స్ అని సెర్చ్ చేసుకుంటే రిలయన్స్ స్టాక్స్ వచ్చేస్తాయి. మీరు ఏం సెర్చ్ చేసుకుంటే ఆ స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి గైస్. ఒకవేళ ఇక్కడ మీకు పేర్లు తెలియకపోతే, కొంతమంది ఉంటారు కదా కొత్త కొత్తలు, బ్రో నాకు ఏ కంపెనీలో చేయాలి తెలియదు బ్రో అని ఈ విధంగా అంటుంటారు మీరు. సో మీరు ఎట్లా, మీకేంది ఆప్షన్ ఏముంటదంటే సింపుల్ గైస్, నేను ఒకటే చెప్తా, మీరు కొత్తోళ్ళైనా సరే పాతోళ్ళైనా సరే మీకు ఆల్రెడీ తెలిసినా సరే మీరు ఏం చేయండి అంటే ఇక్కడ సెర్చ్ నుండి ఇక్కడ నుంచి అయితే చేయకండి. మీరు ఏం చేయండి అంటే సింపుల్ హోమ్ కి అయితే వచ్చేయండి. హోమ్ పేజ్ కి వచ్చేస్తే ఇక్కడ కింద చూసుకోవచ్చు, ఇక్కడ మనకు గ్రో యాప్ అనేది ఒక ఫ్యూచర్ అనేది ఇస్తుంది. ఫ్యూచర్ ఏంటంటే అది చూసుకోవచ్చు, ఇక్కడ మనకు మోస్ట్ ట్రెండ్ ఆన్ గ్రో అని ఈ విధంగా ఒక లిస్ట్ ఇస్తుంది అన్నట్టు మనకు. అంటే ఈ రోజు గ్రో యాప్ లో ఏ స్టాక్స్ ఎక్కువ ట్రెండ్లు ఉన్నాయి అనేది ఒక లిస్ట్ లాగా ఈ విధంగా మనకు ఇచ్చేస్తుంది. సో మీరు కావాలనుకుంటే ఈ స్టాక్స్ నుండి పిక్ చేసుకోవచ్చు. దీనికన్నా మీకు ఇంకొక బెస్ట్ ఆప్షన్ చూపిస్తా స్టాక్ పిక్ చేసుకోవడానికి. ఎందుకంటే బ్రో గుర్తుపెట్టుకోండి, మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే మనం ఏ స్టాక్ లో అయితే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నామో ఆ స్టాక్ లో మనకు మూమెంట్ అనేది ఉండాలి. అంటే బయ్యర్స్, సేలర్స్ అనేది ఎక్కువ అయితే ఉండాలన్నట్టు. అంటే ఆ ప్రైస్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అయితే అవుతూ ఉండాలి. సో అప్పుడే మనము ప్రాఫిట్ అనేది చేయొచ్చు. అంటే మార్కెట్ ప్రైస్ పెరగాలన్నా లేదంటే తగ్గాలన్నా ఒకటే దగ్గర ఉందనుకోండి ప్రైస్, సో మనకి ఎట్లా ప్రాఫిట్ అవుతుంది, టైం బుక్ అన్నట్టు. అందుకోసం మనము ఎప్పుడైనా సరే ట్రేడింగ్ చేస్తే మంచి స్టాక్ ని పిక్ చేసుకోవాలి. ఇదే పెద్ద టాస్క్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. అందుకోసం మీకు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా, సరేనా? సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మోస్ట్ ట్రెండ్ ఆన్ గ్రో ఉందా, ఇక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. లేదంటే మీకు ఇంకొక చాలా మంచి ఆప్షన్ చూపిస్తా, స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీకు టాప్ మూవర్స్ టుడే అని ఈ విధంగా మనకు గ్రో యాప్ ఈ లిస్ట్ కూడా ఇస్తది.
అంటే ఈ రోజు ఏ స్టాక్‌లు ఎక్కువ మూవ్ అయితున్నాయి, ఏ స్టాక్‌లో ఎక్కువ మొమెంటమ్ ఉందో ఆ స్టాక్ గూడా మనకు ఈ విధంగా రికమెండ్ అనేది చేస్తుంటది. సో, మీరు ఈ స్టాక్స్ నుంచయితే సెలెక్ట్ జేసుకోండి. చాలా మంచిగైతే ఉంటది బ్రో. సరేనా? సో, మీకిప్పుడు చూపిస్తా ప్రాక్టికల్లీ. అండ్ ఇక్కడ మనకు గెయినర్స్ గూడా ఉంటది. లూజర్స్ ఆప్షన్ గూడా ఉంటది. అంటే మనము గెయినర్స్‌లో తీసుకోవాలంటే గెయినర్ స్టాక్స్‌ని గూడా తీసుకోవచ్చు. లూజర్స్ పైన క్లిక్ జేసుకుంటే మనకు లూజర్ స్టాక్స్ గూడా వచ్చేస్తాయి. అండ్ మనకి ఇంకోటేందంటే ఇక్కడ మనకు లార్జ్ క్యాప్ ఉంటది. అండ్ మీరు ఇంకోసారి దీనిపైన క్లిక్ జేసుకుంటే మీకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని 3 క్యాప్స్ అయితే ఓపెన్ అయితాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి లార్జ్ క్యాప్ నుంచే తీసుకోవాలి మీరు స్టాక్స్. ఎందుకంటే లార్జ్ క్యాప్ అంటే పెద్ద కంపెనీస్ ఉంటాయి. దాంట్లో మొమెంటమ్ అనేది ఎక్కువుంటది. అందుకోసం మనము ప్రతిసారి లార్జ్ క్యాప్ నుంచి అయితే తీసుకోవాలి గైస్. అండ్ ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వస్తది. బ్రో ఇక్కడ నేను గెయినర్స్‌లో నుంచే తీసుకోవాలా? లూజర్స్‌లో నుంచి తీసుకోవాలా అని? సింపుల్ గైస్. మీకొక చిన్న టిప్ అనేది చెప్తా. ఒక చిన్న సీక్రెట్ చెప్తా. సో, మీరు ఆ రోజు గెయినర్స్‌లో తీసుకోవాలా? లూజర్స్‌లో తీసుకోవాలనేది ఒక చిన్న సీక్రెట్ చెప్తా. సీక్రెట్ ఏందంటే సింపుల్‌గా మీరు ఒకసారి నిఫ్టీనైతే చూసుకోండి. నిఫ్టీ ఇక్కడ గ్రీన్‌లో ఉందనుకోండి. మీరు సింపుల్‌గా గెయినర్ స్టాక్స్ నుంచి తీసుకోవచ్చు. ఒకవేళ నిఫ్టీ ఇక్కడ మీకు రెడ్‌లో చూడండి కనిపిస్తుందనుకోండి. అంటే మైనస్‌లో చూడండి కనిపిస్తే మీరేందంటే లూజర్స్‌లో నుంచి తీసుకోండి. సో, నిఫ్టీని చూసుకోండి అని ఎందుకంటున్నా అంటే బ్రో, నిఫ్టీ అనేది మనకు మార్కెట్ పైన చాలా ఇంపాక్ట్ అనేది చేస్తదన్నట్టు. చాలా ఇంపాక్ట్ అనేది చేస్తది నిఫ్టీ. అర్థమైతుంది గదా! అందుకోసం జెప్తున్నా. సో, ఇప్పుడు నిఫ్టీ మనకు గ్రీన్‌లో అయితే ఉంది. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ సో, ఇక్కడ గెయినర్స్‌లో నుంచయితే తీసుకుంటా నేను. ఓకేనా? సింపుల్‌గా నేనిక్కడ గెయినర్స్ పైన క్లిక్ జేసుకుంటే మనకు గెయినర్ స్టాక్స్ అనేవి చేస్తాయి ఇక్కడ. ఓకేనా? అండ్ ఇక్కడ మార్కెట్ ట్రెండ్స్ పైన ఇక్కడ క్లిక్ జేసుకుంటే మనకు మరిన్ని స్టాక్స్ అనేవి మన గ్రో యాప్ అనేది తెచ్చిస్తది ఇక్కడ. చూసుకోవచ్చు చాలా స్టాక్స్ గెయినర్స్‌లో లిస్ట్ నుంచి ఒక ఈ విధంగా మనకు ఫిల్టర్ చేసి అనేది ఇచ్చేస్తది. సో, ఇక్కడ నుంచి మీరేం చేయాలంటే, ఇప్పుడు ఇంకొక స్టెప్ ఏందంటే, ఇక్కడ మీరు గ్రాఫ్‌నైతే చూసుకోండి ఇప్పుడు. ఇక్కడ ఇగో ఇక్కడ చిన్నగా ఈ గ్రాఫ్ అనేది చూడనీకైతే కనిపిస్తుంది గదా! ఈ గ్రాఫ్‌నైతే చూసుకోండి. చూసుకొచ్చి ఈ గ్రాఫ్ ఎట్లుంది? ఎక్దమ్ స్ట్రెయిట్ అయితే ఉంది. మనకి ఇలాంటి గ్రాఫ్ ఉన్న స్టాక్ కావాలి ఆ రోజు. ఇగో ఈ గ్రాఫ్ ఎట్లుంది చూడండి. కొంచెం ఈ విధంగా పైకి పోయి దాని తర్వాత మళ్ళీ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ఇక్కడికెళ్ళి పైకి వెళ్తుంది. అంటే ఇగో ఇది గూడా మనకు మంచిగుంటదన్నట్టు. ఏందంటే మనకి ఎక్కడికెళ్ళి గ్రాఫ్ అనేది ఈ విధంగా పైకి పోయేలాగైతే ఉండాలి. అర్థమైతుంది గదా! సో, ఈ విధంగా ఇగో ఇలాంటి గ్రాఫ్ అనేది ఉండద్దు. ఇగో ఇక్కడ ఫాలింగ్ అయితుంది ఇప్పుడు. ఇక్కడ కనబడుతుందా గ్రాఫ్? ఇగో ఈ విధంగా వచ్చి ఇట్లొచ్చి ఈ విధంగా ఫాలింగ్ అయితుంది. ఇట్లా ఉండద్దు గ్రాఫ్ మనకు. గ్రాఫ్ ఎట్లుండాలి? ఇగో ఈ విధంగా పైకి వెళ్తూ ఉండాలి. ఇట్లా ఎళ్తే ఏందంటే మనకు ఇంకా మార్కెట్ పైకి వెళ్తదని మనకు ఒక సింపుల్‌గా మనకు ఒక సీక్రెట్ లాగా ఉంటదది. ఇంకా పైకి వెళ్తదన్నట్టు మార్కెట్. అర్థమైతుంది గదా! ఈ విధంగా మీరు సింపుల్‌గా చూజ్ చేసుకోండి. ఓకే. సో, ఇప్పుడు నేనేం ఏం చేస్తా అంటే సో, ఇక్కడ నుంచి ఈ స్టాక్‌నైతే పిక్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు ఈ స్టాక్‌నైతే తీసుకుంటున్నా గదా! ఇది నా రికమెండేషన్ అనేది లేదు. ఈరోజు పర్టిక్యులర్‌లీ దీని గ్రాఫ్ మంచిగుంది గాబట్టి నేనిప్పుడు దీంట్లో అయితే ఒక ట్రేడ్ డెమో లాగా తీసుకుంటా. నా రికమెండేషన్ అనేది లేదిక్కడ. మీ ఇష్టం. మీరు ఫైండ్ చేయండి. మీకు దేంట్లో మంచిగా అనిపిస్తే దాంట్లో ట్రేడింగ్ చేయండి. సరేనా? సో, ఇప్పుడు మీకు ఎట్లా బై జేయాలి, ఎట్లా సేల్ జేయాలో గూడా చూపిస్తా. ఇప్పుడు మనము సెలక్షన్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ స్టాక్ సెలక్షన్ అయిపోయింది మనది. చూసుకోవచ్చు గ్రాఫ్ ఎక్దమ్ చాలా మంచిగా అయితే ఉంది. ఇట్లుండాలి బ్రో గ్రాఫ్. అర్థమైతుంది గదా! ఇట్లుండాలి. మనకు మంచిగుంటదన్నట్టు. సో, ఇప్పుడేం చేద్దామంటే చూసుకోవచ్చు. ఇక్కడ గూడా ఈ గ్రాఫ్‌ని గూడా చూసుకోండి. ఇగో ఇక్కడ గూడా కొంచెము ఫాలింగ్ అనేది అయితుంది. రిజెక్షన్ అనేది తీసుకుంటే. మళ్ళీ ఇది కొంచెం మళ్ళా ఈ విధంగా పైకి వెళ్తుందనుకోండి. అప్పుడు తీసుకుంటే మనకు మంచిగుంటదన్నట్టు. సరేనా? సో, అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇంకో టిప్ ఏందంటే ఇప్పుడు టైమ్ చూసుకోవచ్చు 11:32 అనేది అయితుంది. మీరు ఎప్పుడైనా సరే మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయితది గాబట్టి, మీరు 9:30 లేదా 9:20 నుంచి తీసుకొని 9:20, 9:30 నుంచి తీసుకొని మీరొక 11:30 మధ్యలోనే చేయండి. ఆ మధ్యలో మీకు ఇగో ఇలాంటి మూవ్‌మెంట్స్ అనేవి ఉంటాయి. సో, ఇప్పుడు ఇలాంటి టైంలో వస్తే ఏందంటే ఇగో మూవ్‌మెంట్ అనేది అయిపోతదన్నట్టు టాప్‌లో. ఇప్పుడు ఇక్కడికెళ్ళి ఫాలింగ్ అవ్వచ్చు మనకు. చెప్పలేమన్నట్టు. అర్థమైతుంది గదా! సో, ఈ విధంగా అయితే ఉంటది. సో, ఇప్పుడు కొంచెం ఇది రిజెక్షన్ తీసుకుంటుంది గాబట్టి, మనం వేరే స్టాక్‌ని చూసుకుందాం. ఇగో జేఎస్‌డబ్ల్యూ స్టాక్‌నైతే చూసుకుందాం. ఇదెట్లుంది? ఇగో ఇది గూడా మార్నింగ్ పోయింది. మళ్ళీ ఇక్కడ కొంచెం రికవర్ అనేది చేస్తుంది. ఇట్లా ఉండద్దన్నట్టు మనకు. మార్నింగ్ టైమే వస్తే చాలా బెస్ట్ మనకు. ఇగో ఇది స్టాక్ ఇది. మళ్ళీ ఇంకా వేరేది ఏదన్నా చూసుకుందాం మనము. ఈ స్టాక్‌నైతే చూసుకుంటా నేను. ఈ స్టాక్‌ని చూసుకుంటే ఇది గూడా చూసుకోవచ్చు. ఇది గూడా మనకు సేమ్ ఇదే విధంగా ప్యాటర్న్ అయితే ఫాలో అయితుంది. సో, ఓకే. ఇక్కడికెళ్ళి కొంచెం మార్కెట్ పైకి వెళ్తది అనిపిస్తుంది. సో, సరే. సో, ఈ విధంగా ఇప్పుడు దీంట్లో అయితే ఒక సింపుల్‌గా బై, సేల్ చేసి చూపిస్తా. చిన్న క్వాంటిటీతోని. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏందంటే క్యాండిల్స్‌నైతే చూసుకుందాం. క్యాండిల్ చార్ట్‌ని చూసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసుకుందాం మనము. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకు మన క్యాండిల్స్ అనేవి వచ్చేస్తాయి.
ఓకే. క్యాండిల్ చార్ట్ అనేది వచ్చేస్తది ఈ విధంగా. సో, ఇగ ఇక్కడ నుంచి మీరు ఏందంటే చూడండి ట్రెండ్ లైన్స్ ట్రెండ్ ఎట్లుంది. ఈ విధంగా మీరు మీ స్ట్రాటజీ బట్టి ఇక మీరు చూడండి మీకు ఇగో ఇక్కడికెళ్ళి ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. సో, ఇక్కడికెళ్ళి మనకు ఇది సపోర్ట్ లాగా తీసుకొని ఇంకా పైకి వెళ్ళిందనుకోండి చాలా మంచిగా అనేది ఉంటదిక్కడ. సరేనా? అండ్ ఈ విధంగా అయితే మీరు సింపుల్‌గా క్యాండిల్స్‌ని చూసి మీరు ఏందంటే మీ స్ట్రాటజీ బట్టి ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఎట్లా ట్రేడ్ తీసుకోవాలో కూడా చూపిస్తా. అండ్ ఇక్కడ మీకిక్కడ టైమ్ ఫ్రేమ్ ఆప్షన్ కూడా ఉంటది. తెలిసింది కదా మీకు. సో, ఇక్కడ 1 మినిట్ మీరు మీకు ఏ టైమ్ ఫ్రేమ్ కంఫర్టబుల్ ఉంటే ఆ టైమ్ ఫ్రేమ్ బట్టి మీరు చూసుకోండి ఇక్కడైతే. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకున్నా నేను. ఇక్కడ చాలా ఉంటాయి. మీ ఇష్టం. చాలా మంది 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌ని ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ పక్కన ఏందంటే మనకు క్యాండిల్స్ చార్ట్స్ ఆప్షన్ కూడా ఉంటది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు డిఫరెంట్ ఉంటాయన్నట్టు. రింకో చార్ట్స్ అని, నార్మల్ చార్ట్స్ అని ఈ విధంగా చాలా ఉంటాయి. హైకినాషి అని ఈ విధంగా చాలా ఉంటాయి. మీకు దేంట్లో కంఫర్ట్ ఉంటే అది పెట్టుకోండి. సో, ఇక్కడ నేను నార్మల్ చార్ట్సే పెట్టుకున్నా. ఓకే. సో, అండ్ ఇక్కడ పక్కన మనకు ఇండికేటర్స్ ఆప్షన్ గూడా ఉంటది. ఎఫ్ఎక్స్ అంటే ఇండికేటర్స్. సో, దీనిపైన క్లిక్ చేసుకొని మీకు ఏదన్నా ఇండికేటర్ మీరు పెట్టుకోవాలనుకుంటే ఆ ఇండికేటర్ పెట్టుకోవచ్చు మీరు. చూసుకోవచ్చు ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ అయితే ఉందా దీన్ని కూడా బ్రేక్ డౌన్ అనేది చేస్తుంది. అంటే ఇక్కడికెళ్ళి ఇంకా ఫాలింగ్ అవ్వచ్చు. ఎందుకంటే చూసుకోవచ్చు ఈ టైంలో చెప్పినా గదా! మార్కెట్‌లో మాక్సిమం మూవ్‌మెంట్ అనేది అయిపోతది బ్రో ఈ టైంలో. అందుకోసం మార్నింగ్ చేస్తే బెస్ట్ అనేది ఉంటది మనకు. అర్థమైతుంది గదా! సో, వేరే స్టాక్ అనేది పిక్ చేసుకుందాం ఇక్కడికెళ్ళి. సో, ఇగో దీంట్లోనే చేసాం టాటా మోటార్ ప్యాసింజర్ ఇదే స్టాక్‌నయితే తీసుకుందాం మనము. మళ్ళీ ఇక్కడికెళ్ళి కొంచెం మనకు పైకి వెళ్ళేలాగైతే ఉంది ఇక్కడికెళ్ళి మనకు. సో, ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఉంటది. మార్నింగ్ టైమ్‌లో వస్తే మనకు చాలా మంచిగా ఇలాంటి మూవ్‌మెంట్ దొరుకుతది. మార్నింగ్‌లో చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇక్కడికెళ్ళి నాకేమనిపిస్తుందంటే మార్కెట్ ఇప్పుడు ఇక్కడికెళ్ళి పైకి వెళ్తది అని నేను అనుకుంటున్నా. సరేనా? నాకు అందాజా అట్లా అనిపిస్తుంది నా స్ట్రాటజీ బట్టి. సో, ఇప్పుడు ఏం చేస్తా నేను బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా. ఎప్పుడైతే మార్కెట్ ఇట్లా ఫాలింగ్ అయితదో అప్పుడు మనం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. సో, ఇప్పుడు సింపుల్‌గా ఏం చేస్తాను నేను పైకి వెళ్తది అని అర్థమైతుంది కాబట్టి బై పైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడికెళ్ళి మనకెంత క్వాంటిటీ కావాలి, ఏం కావాలనేది ఇక్కడికెళ్ళి మనం చేసుకొని బై పైన క్లిక్ చేసుకుంటే మనము ఒక ట్రేడ్‌లో అయితే మనకు ట్రేడ్‌లో అయితే ఎంటర్ అనేది అయిపోతాం. సో, ఎట్లా ఏం చేయాలనేది చూపిస్తా చూడండి. సో, ఇక్కడ డెలివరీ ఆప్షన్ ఉంటది. ఇంట్రాడే అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో, డెలివరీ అంటే ఏందంటే, ఇప్పుడు మీరు దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. లాంగ్ టైమ్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మీరు డెలివరీ పైన క్లిక్ జేసి పెట్టండి. మనం ఇప్పుడు ఏందంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాం. అంటే మనం ఒక 1 అవర్, 2 అవర్ హోల్డ్ చేసి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికొచ్చేయాలి అనుకుంటున్నాం. అందుకోసం మనం ఇంట్రాడే పైన క్లిక్ చేస్తాం. ఇంట్రాడే పైన క్లిక్ చేస్తే మనకేమేమైతదంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ 5x లెవరేజ్ అనేది దొరుకుతది. 5x లెవరేజ్ అనేది దొరుకుతది. లెవరేజ్ అంటే ఏందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మీ దగ్గర రూ. 1000 ఉన్నాయనుకోండి. సో, మీరు ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుంటే, ఇక్కడ మీకు 5x అంటే ఇంటూ 5x అయిపోతది. అంటే ఏమైతదంటే, మీరు రూ. 5000 స్టాక్స్‌ని రూ. 5000 షేర్స్‌ని మీరు జస్ట్ రూ. 1000 తీసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీ అనేది మనకు ఇంట్రాడే ఆప్షన్ అనేది ఇస్తది. అదే డెలివరీ పైన క్లిక్ చేసుకుంటే, మనకు ఈ లెవరేజ్ అనేది చూడనీకైతే కనిపియదిక్కడ. అర్థమైతుంది గదా! సో, అదే ఇంట్రాడేలో అయితే చూడనీకి కనిపిస్తది. బట్ ఇంట్రాడేలో ఏందంటే మనకు ఒక ఒక ఏందంటే నెగెటివ్ మైనస్ పాయింట్ ఏందంటే మనకు మార్కెట్ 3:30కి అయితే క్లోజ్ అయితది గదా బ్రో! ఆ లోపే మనము ఆ ట్రేడ్‌ని ఎగ్జిట్ చేసేయాలి. ఒకవేళ ఆ లోపు మీరు ఎగ్జిట్ అవ్వకపోతే మీకు ఆటోమేటిక్‌లీ ఈ బ్రోకర్ మీకు బయటికైతే నూకేస్తాడు. అంటే మీ ట్రేడ్‌లోకెళ్ళి మీకు ఎగ్జిట్ చేసేస్తాడన్నట్టు. ఇది మనకొక ఈ విధంగా ఉంటది. ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుంటే మనం. అర్థమైతుంది గదా! సో, మనం ఇంట్రాడేనే చేస్తున్నాం. ఇంట్రాడే ట్రేడింగే చేస్తున్నాం గాబట్టి ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుంటా మనకు లెవరేజ్ గూడా దొరుకుతది ఇక్కడ మంచిగా. అండ్ ఇంకోటేందంటే ఇక్కడ మనం షార్ట్ సేల్ గూడా చేయొచ్చు ఇంట్రాడే పైన. అర్థమైంది గదా! ఇది మీకు స్లోగా అర్థమైతుంటది. మీరు కొత్తగా అయితే మీరు కొంచెం కన్జ్యూమ్ జే కై టైం పట్టే కొద్దీ మీకు అర్థమైతూ ఉంటది. డోంట్ వర్రీ. సో, ఇప్పుడు నేను ఇంట్రాడే పైన క్లిక్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ మీరు ఎన్ని షేర్స్ పర్చేజ్ చేయాలంటే అన్ని తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు జస్ట్ నేను ఒక 10 తీసుకుంటా. ఎక్కువొద్దు. సరేనా? జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా కాబట్టి 10 తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ కింద మనకు స్టాప్ లాస్ టార్గెట్ గూడా ఉంటది. సో, మీరు స్టాప్ లాస్ టార్గెట్ గూడా పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు గూడా పెట్టుకోవచ్చు. లేదంటే తర్వాత గూడా పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడైతే పెట్టుకోను నేను. తర్వాత అయితే పెట్టుకుంటా. సో, దాని తర్వాత ఇక్కడ మన బ్యాలెన్స్ చూపిస్తది. మనకెంత ఫండ్స్ ఇప్పుడు ఈ ట్రేడ్ తీసుకోవడానికి 10 షేర్స్ తీసుకోవడానికి ఎంత తగులుతున్నాయనేది చూపిస్తది. ఓకేనా? సో, మీకిప్పుడు సింపుల్‌గా ఒకటి చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుంటే మనకు 788 అనేవి తగులుతున్నాయి. అదే నేను డెలివరీ పైన క్లిక్ చేసుకున్నా అంటే చూడండి చూసుకోవచ్చు. 3900 తగులుతున్నాయి. అదే ఇంట్రాడే పైన క్లిక్ చేసుకుంటే 788 తగులుతున్నాయి. ఎందుకు బ్రో ఇట్లా అంటే చెప్పినా గదా! ఇంట్రాడేలో మనకు 5x లెవరేజ్ అనేది దొరుకుతది. డిస్కౌంట్ అనేది దొరుకుతదన్నట్టు. ఇది మనకొక బెస్ట్ ఆప్షన్ ఉంటది. అర్థమైతుంది గదా! సో, మీకు క్లియర్ అయిపోయిందని ఆశిస్తున్నా.
ఓకే. సో, ఇప్పుడు నేను జస్ట్ 10 షేర్స్ అనేవి తీసుకుంటున్నా. సింపుల్‌గా ఇక్కడ బై పైన క్లిక్ జేసేస్తా. క్లిక్ చేయంగానే మనము చూసుకోవచ్చు ట్రేడ్‌లయితే ఎంటర్ అనేది అయిపోతాం బ్రో. చూసుకోవచ్చు ట్రేడ్‌లయితే ఎంటర్ అయిపోయినాం. సో, ఇప్పుడు మనం బై సైడ్ తీసుకున్నాం గాబట్టి మార్కెట్ ఇక్కడికెళ్ళి ఇప్పుడు పైకి వెళ్తుంటే మనకు ప్రాఫిట్ కనిపిస్తది. ఇక్కడికెళ్ళి ఇంకా పడిపోయిందనుకోండి లాస్ చూడనీకి కనిపిస్తది. చూడండి చిన్నగా మనకు -1 అట్లా చిన్నగా లాస్ గూడా చూడనీకైతే కనిపిస్తుంది. ఎందుకు? చూసుకోవచ్చు ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయితుంది. ఫాలింగ్ అయితుంది ఇంకా ఇక్కడికెళ్ళి మార్కెట్. అర్థమైతుంది గదా! ఈ విధంగా అయితే ఉంటది. సో, ఇప్పుడు నేను మొత్తం హోమ్ పేజ్‌కైతే వచ్చేస్తా. హోమ్ పేజ్‌కొచ్చేసి ఇక్కడ మనం పొజిషన్స్‌లో చూసుకుందాం. పొజిషన్స్‌లో చూసుకుంటే ఇక్కడ మీకు ఎంత ప్రాఫిట్ అయితుంది, ఎంత లాస్ అయితుందనేది ప్రతి ఒక్కటి ఇక్కడికెళ్ళి చూడనీకైతే కనిపిస్తది బ్రో. చూసుకోవచ్చు ఇక్కడ మనము ఎంతకు పర్చేజ్ చేసినా 391.02 కైతే పర్చేజ్ చేసినాం. బట్ ఇప్పుడు మార్కెట్ ఎంత నడుస్తుంది? 390, 390.45 అనేది నడుస్తుంది. అంటే ఇగో మనం తీసుకున్న ప్రైస్ కన్నా ఈ ప్రైస్ పెరిగిందనుకోండి, అప్పుడు మనకు ప్రాఫిట్ అనేది అయితూ ఉంటదన్నట్టు. అర్థమైతుంది గదా! ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు గైస్. సింపుల్. ఇప్పుడు మీరు స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే సింపుల్‌గా ఏం చేయండి, మళ్ళీ ఈ స్టాక్ పైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ ఆప్షన్ వచ్చేస్తది మనకు. ఇక్కడ సింపుల్‌గా దీని పైన క్లిక్ చేసుకొని, సో, ఇక్కడికెళ్ళి మీరు స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము 391 కైతే పర్చేజ్ చేసినాం. సో, నేను స్టాప్ లాస్ ఎంత అంటే 381 స్టాప్ లాస్ పెట్టుకుంటా. 10 పాయింట్స్ స్టాప్ లాస్. ఆహ్, ఎంత 20 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటా. 390 అంటే దాంట్లో 20 ప్లస్ చేస్తే 10 అయితది. 4 లెవెల్ అయితే నేను టార్గెట్ అనేది పెట్టుకుంటున్నా. అంటే 20 పాయింట్స్ టార్గెట్, 10 పాయింట్స్ స్టాప్ లాస్ 1:2 ఈ విధంగా పెట్టుకుంటున్నా. సింపుల్‌గా సేల్ పైన క్లిక్ చేసేసిన చూసుకోవచ్చు మన టార్గెట్, స్టాప్ లాస్ అనేది సెట్ అయిపోయింది. ఇక్కడ ఆర్డర్స్ పైన క్లిక్ చేసుకుంటే మన టార్గెట్, స్టాప్ లాస్ ఇగో ఇక్కడ కనిపిస్తది మనకు. అర్థమైతుంది గదా! ఒకవేళ మీరేమైనా మోడిఫై చేయాలంటే అనుకుంటే మళ్ళీ దీని పైన క్లిక్ చేసి మీరు ఇక్కడికెళ్ళి మోడిఫై చేయొచ్చు. లేదంటే క్యాన్సెల్ చేయాలనుకుంటే క్యాన్సెల్ పైన క్లిక్ చేస్తే స్టాప్ లాస్ టార్గెట్ క్యాన్సెల్ అయిపోతది మీది. సింపుల్. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు మీరు ట్రేడ్‌లోకెళ్ళి ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటే ఏం చేయండి ఇక్కడ ఎగ్జిట్ ఆల్ అనే ఆప్షన్ అయితే ఉంది గదా! దీని పైన క్లిక్ చేసుకొని మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఎగ్జిట్ గూడా అయ్యి చూపిస్తా. సింపుల్ ఎగ్జిట్ ఆల్ పైన క్లిక్ చేసుకుందాం మనము. క్లిక్ చేసుకొని ఏం చేద్దామంటే సింపుల్‌గా కింద ఎగ్జిట్ ఆల్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! దీని పైన క్లిక్ చేసుకుంటే ఎగ్జిట్ ఆల్ అనేది అయిపోతామన్నట్టు మనం సింపుల్‌గా. చూసుకోవచ్చు. ఈ ట్రేడ్‌లో జస్ట్ నాకెంత ఒక రూ. 1 లాస్ అయింది. పర్లేదు. జస్ట్ 10 షేర్సే తీసుకున్నా నేను. ఎందుకు చిన్నగా లాస్ అయింది మనకెందుకు లాస్ అయిందంటే సింపుల్‌గా మీకు చూపిస్తా. ఇక్కడ దీని చార్ట్స్ ఓపెన్ చేసుకుంటా. ఇగో ఇక్కడ వ్యూ చార్ట్స్ అని ఆప్షన్ అయితే ఉంది కదా! దీని పైన క్లిక్ చేసుకుంటే మనకు దీని చార్ట్స్ ఓపెన్ అయిపోతాయి. చూసుకోవచ్చు మనం ఇక్కడికెళ్ళి మార్కెట్ ఇంకా ఈ విధంగా పైకి వెళ్తది అనుకుంటే, మనం తీసుకోంగానే ఏమైంది? ఈ క్యాండిల్ వచ్చేసి ఫాలింగ్ సైడ్ అయితే వచ్చింది. అందుకోసం చిన్నగా లాస్ అనేది అయింది. అందుకోసం చెప్తున్నా మీకు మార్నింగ్ టైమ్ చేస్తే మీకు మంచి మూవ్‌మెంట్ ఉంటది స్టాక్స్‌లో. మార్నింగ్ టైమ్ అయితే చేయండి బాగుంటది. ఓకేనా? సో, ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా ప్రతి ఒక్కటి అర్థమైంది అని ఆశిస్తున్నా బ్రో. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బ్రో. మీకు ఇంత డీప్‌గా, ఇంత డెప్త్‌గా, ఇంత సింపుల్‌గా, ఒక ఫ్రెండ్లీగా ఎవ్వరు చెప్పరు. అందుకోసం చెప్తున్నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో, ఒక బ్యూటిఫుల్‌గా కామెంట్ చేయండి బ్రో. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.